ప్రియులారా, మనం రాకడ గురించి, రాకడ ముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుంటా ఉన్నాం. పోయిన వారం కూడా మత్తయి సువార్త 24:6, 7, 8 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వారం కూడా అదే పాఠ్యభాగం నుంచి 6వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు మీరు యుద్ధమును గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. ఏవండి, మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. చాలా ప్రియులారా, ఏమండి, యేసుప్రభువారు ఈ మాటని చాలాసార్లు రిపీట్ చేశారు. కొన్నిసార్లు ఏమని? జనులు మిమ్మును శ్రమల పాలు చేసి ఏం చేస్తారు? చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. ఏవండి, ఈ మాట యొక్క నెరవేర్పు నేటి దినాల్లో మనం చూస్తున్నామా లేదా చెప్పండి? ప్రతి ఒక్కళ్ళం చూస్తున్నాం ప్రియులారా. ఎప్పటి నుంచో కొన్ని శతాబ్దాలుగా క్రీస్తు నిమిత్తం హింసించబడుతున్న వారు, మిషనరీలు, ఇంకా ప్రాణాన్ని కోల్పోయిన వారు, చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. కాబట్టి మనం ప్రాముఖ్యంగా గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే, దేవుని యొక్క రాకడ వచ్చే ముందు ప్రియులారా, జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును అని ఇక్కడ రాస్తుంది ప్రియులారా. అక్కడక్కడ కరువులు, తర్వాత భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం ప్రియులారా. మన మయన్మార్లో కూడా ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. చాలా మంది చనిపోయారు. అక్కడక్కడ భూకంపాలు వస్తూనే ఉన్నాయి కదా. కరువులు, భూకంపములను కలుగును. కరువు ప్రియులారా, ఈ రోజున ఎలాంటి విపరీతమైనటువంటి టెక్నాలజీలో మనం బ్రతుకుతున్నాం. అయినా సరే ఇక్కడ ఏమని రాయబడింది చూడండి. అక్కడక్కడ ఏమవుతాయంట? కరువులు కలుగుతూనే ఉన్నాయి ప్రియులారా. ఏవండి, జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను ప్రాముఖ్యంగా చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఇక్కడ జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును అని ఇక్కడ ఉంది ప్రియులారా. అంటే వారి యొక్క మనస్తత్వాలని బట్టి ఏమవుతాయి? ఒక అలజడి కానీ, లేదంటే ఒక యుద్ధ వాతావరణం కానీ, లేదంటే ఒక గొడవ కానీ, ఒక దేశానికి మధ్య కానీ, లేదంటే ఒక తెగకి మధ్య కానీ ఒక యుద్ధం అనేది ప్రారంభమైంది అనుకోండి. మొట్టమొదటిగా వారి యొక్క మనస్తత్వాలు అనేవి కలవు. పైకి మాటల్లో యుద్ధాలు కన్నా ముందు లోపల ఏం కలవు ప్రియులారా? వీరి మనసులో కలవరం, వారి మనసులో కలవరం. వీరి మనసులో అహంకారం, వారి మనసులో అహంకారం. వీరు తగ్గించుకోరు, వీరు తగ్గించుకోరు కదా. మొదట అట్లాగైనా ప్రారంభమయ్యేది యుద్ధం. అలా ప్రారంభం ఏమవుతుంది? మొదట మనసులకే మధ్య యుద్ధం జరిగిన తర్వాత ఏమవుతుంది? అల్లజడి క్రియేట్ అవుతుంది. ఈ రోజున ఎంతమందికి జనము మీదకి జనము, ఏవండి, మేమంతా ఒక జనము, మాదంతా ఒక వర్గం, మాదంతా ఒక విధానం అనేటువంటి ఆలోచన మనుషుల్లో ఏర్పడుతూ ఉంది ప్రియులారా. ఎంత అతి భయంకరమైనటువంటి విషయం ప్రియులారా. ఏ కేడర్లో చూసినా ఈ రోజున మనుషుల యొక్క ఆలోచనలో, మెదడులో ఏముంటది? వీళ్ళు ఎవరు? వీళ్ళు దేనికి సంబంధించిన వారు? హయ్యా, లోన, మిడిలా, ఏవండి, ఎలాంటి ఆలోచనలు ప్రియులారా. టేక్ ఎనీ డిపార్ట్మెంట్, అక్కడ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నడిచేది ఏంటో తెలుసా ప్రియులారా? క్యాస్ట్ సిస్టమ్ ప్రియులారా. ఎంత భయంకరమైనటువంటి ఏవండి మనస్సు. జనము మీదకి జనము, ఏవండి, ఎలాంటి ఆలోచనలు ఈ రోజున మనుషుల యొక్క ఏవండి ఆ యొక్క మధ్యలో కలుగుతూ ఉన్నాయి ప్రియులారా. భేదాలు, మనుషులకి మధ్య భేదాలు, మనసుకి మధ్య భేదాలు. ఎలాంటి పరిస్థితి ఈ రోజున మన సమాజంలో కనబడతా ఉంది. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును అని రాస్తున్న ప్రియులారా. కొంతమంది ఊరికినే
ఏమండి మనుషుల్ని కించపరచాలని మాట్లాడుతూ ఉంటాడు. ఇలా ఎంత భయంకరం అండి అది. మనం ఒకసారి మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించాలని పెద్దలు చెప్పారు, అవునా కదా? ఒకసారి ఒక మాట మాట్లాడే ముందు 2 సార్లు మనం ఆలోచించేయాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది దాని గురించి? 109వ కీర్తన 17వ వచనంలో ఏమని రాయబడింది చూడండి ప్రియులారా. శపించుట వానికి ప్రీతి, అది వాని మీదకి వచ్చి ఉన్నది. దేవుని యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయనని రాసిన. తర్వాత వచనంలో ఏమని రాయబడింది? తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించనని రాస్తున్న ప్రియులారా. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నదని రాస్తున్న ప్రియులారా. మనుషులు ఈ రోజున శపించుట వారికి ప్రీతి, అంటే వారికి ఇష్టం ప్రియులారా. కొంతమందికి వాళ్ళని ఏవండి వీళ్ళని అందరిని విమర్శించడం కొంతమందికి అదొక ప్రీతి, అంటే అదొక సరదా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి నోరుని ఎంత జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది అని రాస్తున్న ప్రియులారా. ఇతరుల్ని విమర్శిస్తున్నాం, ఇతరుల్ని శపిస్తున్నాం, ఇతరుల్ని తక్కువగా చూస్తున్నాం, ఏవండి ఇలా అలా భేదాలతో మనం మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నాం. కానీ ప్రియులారా, అది ఎవరి మీదకి వస్తుంది? వాళ్ళ మీదకే. ఎవరు మాట్లాడతారో నువ్వు మాట్లాడితే అది నీ మీదకి వస్తుంది, నేను మాట్లాడితే అది నా మీదకి వస్తుంది. అంతేకాదు ప్రియులారా, దేవుని యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరం అయిపోయింది ప్రియులారా. కొంతమంది ఓ పక్కన ఏం చేస్తూ ఉంటారు? విమర్శ విమర్శ విమర్శ. మనుషుల్ని ఎప్పుడూ కూడా తక్కువగా మాట్లాడి, మనుషుల్ని ఎప్పుడు కూడా హేళనగా మాట్లాడి, మనుషుల్ని ఎప్పుడు కూడా శపిస్తా, మనుషుల్ని ఎప్పుడు కూడా ఏమో నీకున్నంత జ్ఞానం వారికి లేదేమో, సరే నువ్వు చెప్పు, సరిగా నడవమని చెప్పు, ఒకవేళ వాళ్ళు వినలేకపోతే వదిలేసేయి. మనుషుల్ని శపించడానికి అధికారం లేదు ప్రియులారా. ఒకవేళ మనం శపించినా సరే, ఒకవేళ మనం విమర్శించినా సరే ఎవరి మీదకి వస్తుంది? తిరిగది నీ మీదకే వస్తుంది. దీవెన కూడా నీకు దూరం అయిపోతుంది. అంతేకాదు ఏవండి, తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు ఏం ధరించాడు? శాపాన్ని ధరించాడు అని రాస్తుంది ప్రియులారా. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో. ఎంత భయంకరం చూడండి ప్రియులారా. మన నోరుని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే, ఏవండి మన నాలుకని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే, మనం దానికి ప్రీతిని అందిస్తే, మాట్లాడటం మన నాలుకకి అలవాటు వాడుక గనక మనం చేస్తే, ఏవండి వాక్యం ఏం సెలవిస్తా ఉందో చూడండి ప్రియులారా. ఎలాంటి శాపాన్ని కడుపులో, ఎలాంటి ఏవండి నీళ్లను, ఎముకలు ఎలాంటి తైలాన్ని పై బట్ట వలె మనం పై బట్ట అలా వేసుకుంటామో వారు ఏం ధరించుకుని ఉంటాడు? శాపాన్ని ధరించుకుని ఉంటాడు. దీవెన వానికి ఏమైపోద్ది? దూరం అయిపోద్ది ప్రియులారా. మన నోరు ఎప్పుడూ కూడా మంచి వాక్కులు పలకాలి, మన నోరు ఎప్పుడూ కూడా నీతి మాటలు మాట్లాడాలి. మన నోరు ఎప్పుడూ కూడా యేసుప్రభువు మనకి ఏమి నేర్పించారు? మిమ్మల్ని శపించిన వారిని కూడా మీరేం చేయండి? దీవించండి అని పలికారు ప్రియులారా. మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి అని దేవుడు పలికాడు. ఈనాటి క్రైస్తవ సమాజంలో అది కనబడతా ఉందా? ఏవండి ఈనాటి క్రైస్తవ సమాజంలో మన నోరుని మనం ఎలా ఉపయోగిస్తూ ఉన్నాం ప్రియులారా? యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం నుంచి చూడండి. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్తనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వేరవ్వనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నానని ఇక్కడ పలుకుతా ఉన్నాను పిల్లరా. ఇకనో మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి
సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళేదాము. చూడండి ప్రియులారా, యేసుప్రభువు ఏం చెప్పారు? నేను వెళ్ళి ఆదరణకర్తను, అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు ఏం చేస్తా ఉన్నాడు? జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన మాటల్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఏమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదను అని మీతో చెప్పిన మాట మీరు వింటిరు కదా. నేను వెళ్ళి మరలా వస్తాను. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. ఇక్కడ యేసుప్రభువు పలికిన మాట, ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని ఇది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకి సమస్తాన్ని బోధిస్తాడు. కాబట్టి అది సంభవింపక ముందే దేవుని యొక్క రాకడ అంటే ఆయన తండ్రి వద్దకు వెళ్ళి ఆయన మరలా వస్తాడనే విషయాన్ని సంభవింపక ముందే ఇక్కడ యేసుప్రభువు మనకి సూచన ఇస్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వస్తాడు, ఆదరణకర్త కూడా వస్తాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామం నిమిత్తం పంపబోయేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, మనకి అన్ని విషయాల్లో కూడా ఆయన బోధిస్తాడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మీరు కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని రాస్తుంది. ప్రియులారా, కలవరపడకూడదు, మనం వెరవకూడదు. ప్రియులారా, ఈ రోజున ఎన్ని హృదయాలు ఇక్కడ 24 వచనంలో కూడా ఏమని రాయబడి ఉంది? అంతము వెంటనే కలవరపడొద్దు అంట, అంతము వెంటనే రాదు అని రాస్తుంది. ప్రియులారా, యేసుప్రభువు పదే పదే పలికిన మాటల్లో ఒక మాట ఏంటో తెలుసా? మీరు కలవరపడొద్దు, మీరు చింతించొద్దు అని ప్రభువు వారు పలికారు. కాబట్టి మీ హృదయాల్లో, మీ జీవితాల్లో కలవరం కలుగుతా ఉందా? వేదన కలుగుతా ఉందా? అక్కడక్కడ కరువులు, భూకంపాలు వచ్చినప్పుడు వేదనలకు ప్రారంభం అని ఇక్కడ రాస్తుంది. ప్రియులారా, ఈ రోజున ఎంతమంది క్షమించేటువంటి హృదయం కలిగి ఉన్నారో నాకు తెలియదు. మీ హృదయంలో క్రీస్తు లేకపోతే, మన జీవితాల్లో క్రీస్తు గనక లేకపోతే మన జీవితంలో క్షమించేటువంటి మనసు అనేది మనలో ఉండదు. ప్రియులారా, యేసుప్రభువు ఏం పలికారు? మత్తయి సువార్త 6:14-15లో మీరు ఎవరినన్నా క్షమిస్తే తండ్రి కూడా ఏం చేస్తాడు? మీ అపరాధాలని క్షమిస్తాడు అని రాస్తుంది. ఈ రోజున ఎంతమంది మీ హృదయాల్లో క్షమించేటువంటి మనసు ఉంది? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రియులారా, హృదయం నిండా పగను నింపుకొని, హృదయం నిండా ద్వేషాన్ని నింపుకొని, మన నోటి నిండా ఇతరుల్ని విమర్శ, శపించేటువంటి మనసుని నింపుకొని మనం బ్రతికితే మన నోరు క్షమించడానికి ఉపయోగపడాలి కానీ మన నోరు దేనికి ఉపయోగపడకూడదు? ఇతరుల్ని క్షమించడానికి ఉపయోగపడకూడదు. ప్రియులారా, నువ్వేనాడైతే ఇతరుల్ని క్షమించావో ఆనాడు తండ్రి ఏం చేస్తాడు? పరలోకంలో నీ పాపాలన్నింటినీ తుడిచివేస్తాడు. ఎంత స్పష్టంగా దేవుని వాక్యం ఉంది. ప్రియులారా, ఇతరుల దగ్గరికి వెళ్ళి నువ్వేనాడైతే సరి చేసుకున్నావో దేవుడు నీ పరిస్థితుల్ని సరి చేస్తాడు. మనుషులు ఈ రోజున ఎలాంటి గుడ్డితనంలో బ్రతుకుతూ ఉన్నారు. ఆత్మీయతని మర్చిపోయి, క్షమించేటువంటి మనసుని మర్చిపోయి, క్రీస్తు సిలువలో పలికినటువంటి మాటల్ని మర్చిపోయి, ప్రియులారా, మనుషులు ఈ రోజున ఎలాంటి పరిస్థితులు వారికి కనబడతా ఉన్నాయి. ప్రియులారా, సిలువలో క్రీస్తు యేసు వేలాడుచున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ కోసం, నా కోసం గొప్ప రక్షణ ఇవ్వడానికి. ఆ గొప్ప రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఏనాడైతే నువ్వు ఇతరులను క్షమించగలిగావో ప్రియులారా, అక్కడి నుంచే గొప్ప రక్షణ, సిలువల్లో నుంచి గొప్ప రక్షణ క్రీస్తు మన కోసం ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ 2వ చరణంలో కూడా 2 మాటలు రాయబడి ఉన్నాయంటో తెలుసా? చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునని రాస్తాను. ప్రియులారా, ఇక్కడ భక్తుడు పాట రాస్తా ఒక మాట రాశాడు. ఏంటో తెలుసా? చనిపోయినా సరే మనం ఏం చేస్తాం? నీవు లేచేదవు, తీర్పున్నదని ఒక దినము, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునని రాశాడు. ప్రియులారా, ఒక దినాన తీర్పులో నిలబడాన్ని మనం గనక జ్ఞాపకం చేసుకోగలిగితే మన హృదయంలో, మన జీవితంలో ఆత్మీయతని ఎప్పుడు కూడా మనం కోల్పోం. ప్రియులారా, కాబట్టి జనము మీదకి జనము,
రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అని ఇక్కడ రాస్తుంది ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అత్యంశం లేదు, మీకు తెలుసు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? హింసిస్తారు. మీ మీద అబద్ధంగా చెడ్డ సాక్ష్యాలు పలుకుతారు. అప్పుడు మీరేం చేయాలి? తిరిగి పోట్లాడండి అని ఉందా ప్రియులారా? లేదు. ఆనందించండి, సంతోషించి గంతులు వేయండి. అప్పుడు పరలోకమందున్న తండ్రి మీకేం చేస్తాడు? ఫలాన్ని అనుగ్రహిస్తాడు అని రాస్తున్న ప్రియులారా. మీరు ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును. మనుషులు ఈ రోజున జనాల మీదకి జనాలు ఎక్కడ లేస్తారు? క్షమించే గుణం లేనప్పుడు ప్రియులారా, తగ్గించుకునే గుణం లేనప్పుడు ప్రియులారా, జనం మీదకి జనం. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా తిరగబడ్డారు మోషే గారి మీద. కానీ మోషే గారు ఏం చేశారు? దేవుడు ఒక్కసారిగా నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ కూడా ఒక్క దెబ్బతో ఏం చేస్తాను? హతమారుస్తానని చెప్తే మోషే గారు ఏం చెప్పాడు? అవసరమైతే నా ప్రాణాన్ని తీసుకోగాని వీరందరినీ ఏం చేయమాక అని పలికాడు ప్రియులారా. ఎలాంటి సాత్వికం! ఈ ఉదయకాల సమయంలో నీలో సాత్వికం ఉందా? మోషే నా ఇల్లంతట్లో ఎలాంటి వాడు? నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు ప్రియులారా. బైబిల్ అంతట్లో కల్లా అత్యంత సాత్వికం కలిగినటువంటి వ్యక్తి ఎవరు? మోషే గారు ప్రియులారా. అదే సాత్వికాన్ని క్రీస్తు సిలువలో మన కోసం ఏం చేశాడు? చూపించాడు. అదే సాత్వికాన్ని నీ జీవితంలో ఏం చేయాలి? నువ్వు చూపించాలి ప్రియులారా. మనం క్రైస్తవులం, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం ఇతరులకు ఏం చేయాలి? వాస్తవం నేర్పించాలి ప్రియులారా. ఇతరులకు మనం సత్యాన్ని నేర్పించాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. సమాజానికి మెలకువ లేదు, లోకానికి మెలకువ లేదు. వారు పాపంలో, అజ్ఞానంలో, గుడ్డితనంలో బ్రతుకుతున్నారు ప్రియులారా. నీ మాదిరి ఇతరుల్ని మారుస్తూ ఉందా ప్రియులారా? చైనా దేశంలో ఒకరోజు ఒక ఆయన సత్యం కోసం ఎదుగుతూ ఉన్నాడండి ప్రియులారా. సత్యం కోసం ఎదుగుతూ ఉంటే ఆయనకి ఎక్కడ సత్యం కనబడట్లేదు. వేర్ ఈస్ ద ట్రూత్? వాస్తవం ఎక్కడుంది? సత్యం ఎక్కడుంది? తనకు తెలిసిన గ్రంథాలన్నింటినీ కూడా తిప్పాడంట. ఎక్కడా కూడా సత్యం దొరకలేదు, సత్యం కనబడలేదు. అన్ని గ్రంథాలు తిప్పేసి సత్యం లేదేమో బహుశా అని పడుకుంటే ఆ రోజు రాత్రి ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట ప్రియులారా. ఆ రోజు రాత్రి ఆయనకు ఒక దర్శనం వస్తే ఆ దర్శనంలో ఒక ప్రాంతం, ఒక సిటీ కనబడుతూ ఉందంట అతనికి. ఆ సిటీలో ఒక ప్రాంతం కనబడుతూ ఉందంట. ఆ ప్రాంతంలో ఒక ఇంటి బయట ఒక తెల్లని దొర అక్కడ కూర్చున్నట్టు ఆయనకి ఆ దర్శనంలో కనబడిందంట. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ ఒక బ్యాగ్ కనబడిందంట ఆ టేబుల్ మీద, హాల్లో. ఆ బ్యాగ్ లో ఒక బుక్ ఉంటది. అందులో సత్యం ఉంది అని ఆ నైట్ వచ్చిన కల్లో ఆయనకి స్వరం వినబడిందండి ప్రియులారా. ఆ ఉదయమే లేచాడు, బయలుదేరాడు. ఆ ఉదయమే లేచి బయలుదేరి హ్యాంగ్చో అనేటువంటి ఒక పట్టణానికి, చైనాలో ఆదర బెదర పరిగెత్తుకుంటా వచ్చాడు. ఆ ప్రాంతానికి పరిగెత్తుకుంటా వచ్చి అతనికి దర్శనంలో కనబడినటువంటి ఆ లైన్ లో ప్రతి ఇంట్లోకి వెళ్తా ఉన్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ బ్యాగ్, ఏ బ్యాగ్ అయితే తన కల్లో కనబడిందో ఆ బ్యాగ్ని చూసి అక్కడ ఒక ఇంట్లో లేదు. రెండో ఇంట్లో చూశాడు, అక్కడ లేదు. మూడో ఇంట్లో చూశాడు, అక్కడ లేదు. ఆ వీధి చివరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒకే ఒక ఇల్లు ఉందండి ప్రియులారా. ఆ ఇంటి బయట హడ్సన్ టైలర్ కూర్చొని ఉన్నాడంట గుమ్మం దగ్గర. కూర్చొని ఉంటే చూశాడు, ఆ దర్శనంలో అదే ముఖం కనబడతా ఉంది. హీ వాజ్ ఎ ఫారినర్. ఆ తెల్లని ముఖం ఇతర దేశస్తుల యొక్క మొహం కనబడతా ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ దొరగారిని చూసి ఈయనే కనపడ్డాడని లోపలికి వెళ్ళి ఎక్కడ బ్యాగ్ ఎక్కడ అని చూసి ఎదుగుతా ఉన్నాడు. ఈలో హడ్సన్ టైలర్ అడవుడిగా లోపలికి వెళ్ళి, మీ ఇంట్లో కూడా ఎవరన్నా స్పీడ్గా తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? ఎవరా బాబు నువ్వు, ఏంటి మీరని మనం కంగారు పడతాం, అవునా కదా? హడ్సన్ టైలర్ కూడా అలా కంగారు పడి, ఏంటయ్యా నువ్వు అని అడిగితే, ఇదే బ్యాగ్ కనబడింది నాకు రాత్రి అన్న అంట. ఈ బ్యాగ్లో పుస్తకం ఉంది, ఆ పుస్తకం నాకు ఇస్తావా అని అడిగాడంట. ఆ పుస్తకాన్ని ఏముందా ఆ బ్యాగ్లో ప్రియులారా? ద బుక్ ఆఫ్ ట్రూత్ అని రాస్తుంది ప్రియులారా. అక్కడ సత్యవేద గ్రంథం ప్రియులారా. ఇందులో సత్యం ఉందని రాత్రి నాకు ఒక స్వరం వినబడిందండి అని చెప్తే అక్కడ కూర్చుని ప్రియులారా 3 రోజుల పాటు హడ్సన్ టైలర్ దగ్గర ఉన్నాడంట. 3 రోజుల పాటు హడ్సన్ టైలర్ వాక్యంలో క్రీస్తు ఏ మాదిరి అయితే మనకి నేర్పించాడో ఆ మాదిరి అంతటినీ కూడా ఆ వ్యక్తికి నేర్పించాడు. సత్యాన్ని వెతికితే ప్రియులారా, అది నన్ను జాగ్రత్తగా నెతికోరని ఏం చేస్తారు? కనుగొంటారని. నేనే సత్యాన్ని అని పలికాడు క్రీస్తు. లోకంలో కూడా ఎంతో మంది సత్యాన్ని వెతుకుతున్న వారు ఉన్నారు, సంతోషం లేక, సమాధానం లేక.
నీ దగ్గరికి దేవుడు పంపించాలి. నీ మాదిరి సరైందే అయితే, నీ ప్రవర్తన సరైందే అయితే. ఏవండి నీకు తెలిసిన వారు ఎంతో మంది వారు బాధను చెప్పుకోవడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు వారిని నీ దగ్గరికి పంపించాడు. క్షణాన్న నీ దగ్గరికి ఎవరన్నా విమర్శించడానికి వస్తే క్రీస్తు పంపించాడు నీ దగ్గరికి. వారికి కూర్చోబెట్టి నువ్వు వింటున్నటువంటి వాక్యాలని జ్ఞాపకం చేయగలుగుతావా? నువ్వు వింటున్నటువంటి వాక్యాన్ని వారికి చూపించగలుగుతావా? నువ్వు నేర్చుకున్నటువంటి మాటల్ని వారికి తెలియజేసి ఇది సత్యం, ఇది మార్గం. నువ్వు పనిచేసే ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే ప్రియులారా, మనం సత్యాన్ని చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. డు యు నో వన్ థింగ్? మీకు విషయం తెలుసా? యు ఆర్ ఏ మినీ వర్షన్ ఆఫ్ క్రైస్ట్ ప్రియులారా. క్రీస్తు యొక్క స్వారూప్యంలో యు ఆర్ ఏ మినీ వర్షన్. క్రీస్తు స్వారూప్యాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వే ఒక క్రీస్తులాగా ఉండాలి. సుందర్ సింగ్ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఆయన్ని చూసి యేసు చైనాలోనే ఒక స్కూల్లోకి వెళ్తే ప్రియులారా, ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మన స్కూల్కి ఎవరు వచ్చారు? యేసు ప్రభువారు వచ్చారని పలికారని ప్రియులారా. ఎంత ఆశ్చర్యం! నీ నడక, నీ మాట, నీ ప్రవర్తన, నీ విధానం సమస్తం కూడా ఇతరులు చూసినప్పుడు ఎవరు కనిపించాలి? నీలో క్రీస్తు కనిపించాలి. కనబడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. క్రీస్తు నీలో లేకపోతే నీలో కలవరం, అభ్యంతరం వస్తూ ఉంటుంది. ఆ అభ్యంతరంలో నుంచి విభేదాలు, కక్షలు, కోపాలు, కలహాలు ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచి ప్రారంభమవుతాయి ప్రియులారా. 1 పేతురు రాసిన పత్రిక 4:12 నుంచి ఏమని రాయబడి ఉంది? ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకండి. చూడండి ప్రియులారా, ఇక్కడ మొట్టమొదటిగా ఏమని రాశాడంటే భక్తుడు, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఏదో జరిగిపోతుందని అనుకోమాకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మనుషులు మనల్ని విమర్శించినప్పుడు, మనుషులు మనల్ని తక్కువ చేసినప్పుడు, హేళన చేసినప్పుడు ప్రియులారా, లేదంటే శ్రమ కలిగినప్పుడు, మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, చంపడానికి వచ్చినా సరే, అలాంటప్పుడు క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడు నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పొరల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవరు కూడా పొరుగువాని జోలికి వెళ్ళకూడదు ప్రియుల. పరస్త్రీల్ని చూసినప్పుడు, పరపురుషుల్ని చూసినప్పుడు యవనస్తులు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. నోరు జాగ్రత్తగా ఉండాలి, అన్ని జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఎప్పుడైనా సరే దుర్మార్గంగా గాని, పొరల జోలికి పోవాడుగా గాని బాధను అనుభవింప తగదు. పొరుగువాని జోలికి వెళ్తే నీ మీదకి బాధ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఎప్పుడైనా సరే మనం ప్రేమించాలి, ఆదరించాలి, వారిని బలపరచాలి. వారి శ్రమల్లో, వారి ఇబ్బందుల్లో మనం కూడా పాలి భాగస్తులై ఉండాలి. క్రీస్తు నిమిత్తం మనం కూడా శ్రమ పడాలి. ఎందుకని? క్రీస్తు నీ నిమిత్తం శ్రమ పడ్డాడు కాబట్టి ప్రియులారా. క్రీస్తు ప్రేమను మనం చూపించాలి ప్రియులారా. తర్వాత ఏమని రాయబడిందో చూడండి. ఎవడైనానో క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచబడవలెను. ఎంతమంది ఉన్నారు ప్రియులారా? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి ప్రియులారా. బోధలన్నీ కూడా బాధలుండో, శ్రమలుండో, ఇబ్బందులుండో, మీకు అవో చేస్తాయి. ఇక్కడ భక్తుడేమో రాస్తున్నాడు, మీరు క్రైస్తవుడైనందుకు మీరు బాధపడితే, మీకు బాధ వస్తే, మీరు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడమాకండి. మీరు సిగ్గుపడుకోకుండా ఏం చేయాలి? ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచండి. ప్రభువా, నాకు శ్రమ ఇచ్చావు, నాకు వేదన ఇచ్చావు, నీకే మహిమ. అంతే ప్రియులారా. దేవునికి మహిమ చెల్లించి అలా వెళ్ళిపోవాలి. ఎందుకని ఈ వాక్యాలన్నీ? ఎందుకంటే జనము మీదకి జనము ఆ యొక్క స్వభావాలు మనం ఎలా జయించాలనేటువంటి విషయాలు ఇక్కడ వాక్యంలో ప్రస్తావించబడినాయి ప్రియులారా. 17వ వచనం ఏమని రాయబడిందో చూడండి. తీర్పు దేవుని ఇంట ఆరంభమగును,
ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్త అవిధేయులైన వారి గతి ఏమోను. చూడండి ప్రియులారా, క్రైస్తవులంగా మనమే గనక మన నోటి నుంచే తీర్పుని గనక ఇచ్చేస్తే అవిధేయులైన వారి యొక్క గతి ఏంటి అని ఇక్కడ భక్తుడు సెలవేస్తాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. చూడండి ప్రియులారా, ఏవండి అక్కడ ఏమని రాయబడి ఉందో చూడండి. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్ద నుంచే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమైపోద్ది ప్రియులారా? మనం తగ్గించుకోకపోతే లోకస్తుల యొక్క పరిస్థితి ఏమైపోద్ది? మనం ప్రేమించకపోతే అవిధేయులైన వారి పరిస్థితి ఏమైపోద్ది? భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు. తీర్పు నీ నోటి నుంచి కదా రావాల్సింది. ఎక్కడి నుంచి రావాలి? దేవుని ఇంటి యొద్ద నుంచి అది బయలుదేరి ఉన్నదని ఇక్కడ రాస్తా ఉన్నాడు ప్రియులారా. అది అక్కడి నుంచి ఆరంభమై ఉన్నదని రాస్తా ఉన్నాడు. నీ నోటి నుంచి తీర్పు వస్తా ఉందా? ఇతరులని తీర్పు తీర్చే కొంతమంది ఊరికినే తీర్పు తీర్చేస్తా ఉంటారు. అది ఇది 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 అంట. ఏవండి ఆ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, ఏవండి ఇలాంటి తీర్పులన్నీ ఉండకూడదు ప్రియులారా మన నోటేమిటి. ఇప్పుడు కూడా దేవుని తీర్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు తీర్పు తీర్చకూడి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళరు? తీర్పులోనికి వెళ్ళరని బైబిల్లో స్పష్టంగా రాస్తుంది ప్రియులారా. నువ్వు తీర్పుని, దేవుని యొద్ద నుంచి వచ్చే తీర్పుని తప్పించుకోవాలని అనుకుంటున్నావా? ఒక దినాన్న దేవుని ఎదురుగా నిలబడతాం. తీర్పులో నీ వంతు వస్తుంది. నువ్వు దేవుని ఎదురుగా నిలబడినప్పుడు నీకు తీర్పు అవసరం లేదయ్యా, నువ్వు పక్కకి వెళ్ళిపో, కుడి పక్కకి వెళ్ళిపో, ఆ గొర్రెల గుంపులో నుంచు అంటే ఎంత సంతోషంగా ఉండదు ప్రియులారా అక్కడ. కానీ దేవుడిని అక్కడ నిలబెడితే, దేవుడిని అక్కడ పాయింట్అవుట్ చేస్తే ప్రియులారా నీ పరిస్థితి, నీ గతి ఏమైపోద్ది. అందుకే భక్తుడు ఇందాక మనం ఏవండి ఆ పాటలో మనం అదే అనుకున్నాం. తీర్పు ఉన్నదని ఎరుగు ఒక దినమున, తీర్పు ఉన్నదని ఒక దినాన్ని గనక నువ్వు గనక దాన్ని నీ ఏవండి ఆలోచనలో ఉంచుకుంటే, నువ్వు ఎరిగి ఉంటే ఆ తీర్పు నువ్వు తప్పించుకోగలుగుతావు ప్రియులారా. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.